సో, నమస్తే సార్ ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఆల్‌వేస్. ఆల్వేస్. సూపర్ సార్. సో, ఇప్పుడు ఎన్ఆర్‌ఐ చాలా ల్యాండ్స్ అవి కొంటూ ఉంటారు గదా! ఇక్కడ. ఏదో ఆస్తి అంటే అసెట్ ఏదన్నా కొన్నప్పుడు ఎన్ఆర్‌ఐ ఓ 10,00,000 పెట్టో, 20,00,000 పెట్టో చిన్న ల్యాండ్ ఏదైనా కొన్నప్పుడు కూడా ఎన్ఆర్‌ఐ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అప్పుడు ఉండాలా? ఎందుకంటే బయర్ అండ్ సెల్లర్ ఖచ్చితంగా ఉండాలి రిజిస్ట్రేషన్ అప్పుడు అని వింటూ ఉంటాం. ఇక్కడ వాళ్ళైతే అలాగే వెళ్తూ ఉంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి. సో, దట్స్ ఎ బిగ్ డే అనిపిస్తది. సో, ఎన్ఆర్ఐకి మరి అలా చిన్న చిన్న ల్యాండ్స్ కోసం గూడా, చిన్న చిన్న ప్రాపర్టీ కొన్నప్పుడు గూడా రావాలా ఖచ్చితంగా? అలా ఏమన్నా రూల్ ఉందా? అంటే ఇది చాలా టిపికల్ క్వెషన్. జనరల్‌గా మార్కెట్‌లో అసలు ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఎందుకు కొనుక్కుంటారో చెప్పి మీకు క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాను. ఎన్ఆర్ఐస్ ఇక్కడ యాహ్! ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? అమెరికాలో చేసుకోవచ్చు కదా! హ్మ్. దుబాయ్‌లో చేసుకోవచ్చు కదా! సింగపూర్‌లో చేసుకోవచ్చు అంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది ఇండియాలో హైదరాబాద్ నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. మేబీ ట్రూ. ముంబై, ఢిల్లీ తర్వాత మన లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఎకరానికి 177 కోట్లు అనేది చాలా హైయెస్ట్ ప్రైస్ పర్ ఎకర్. యాక్చువల్ ముంబై తీసేస్తే ముంబై తర్వాత ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం మనం. ఎందుకంటే ముంబై అనేది ఎప్పుడో చాలా పెద్ద ముంబైలో లేటెస్ట్ డీల్ ఏమైందంటే 840 కోట్లు పర్ ఏకర్ అమ్మారు, విచ్ ఇస్ వే హై. 840 కోట్లు పర్ ఏకర్ పర్చేస్ బై మన ఆర్బీఐ. మన హైదరాబాద్‌లో టాపెస్ట్ అంటే మొన్న 177 క్రోర్స్‌కెళ్ళింది అదే గదా! అది ఎకరం. బట్ దాంతో ప్యారల్ గా బొంబాయిలో అయింది 840 crores పర్ ఏకర్. మరి బాబోయ్! డబుల్ ది ప్రైస్ ఇచ్చి కొన్నారు. ఆర్బీఐ దగ్గర మరి డబ్బులు ఎక్కువ ఉన్నాయో లేదో తెలియదు. ఎక్సెస్ ప్రాఫిట్స్ ఉంటే 3,200, 3,300 1000 కోట్లు దాదాపు 1000 కోట్లు. అయిపోతుందండి. ఇంకొక ఇప్పుడు మనం చెప్పాను. 2017లో మన హైదరాబాద్ హైయెస్ట్ వెళ్ళింది 42 crores పర్ ఏకర్. ఇప్పుడు 2017 2023లో 100 కోట్లు వెళ్ళింది 100.75 crores. సూర్యాపేట. హ్మ్. ఇప్పుడు 177 crores ఒకటి, 141 crores ఒకటి, రెండు డిఫరెంట్ బిట్స్. ఎక్కడ? రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో. నాలెడ్జ్ సిటీలో. అవును. సో 42, 100 అండ్ 177 ఎన్ని సంవత్సరాలు? 8 ఇయర్స్‌లో రాపిడ్ చేంజ్ కంప్లీట్‌గా. 300%. హ్మ్. బ్యాంకులో వేసుకుంటే 12, 11 సంవత్సరాలకి డబుల్ అవుతుంది డబ్బులు. కరెక్ట్. కరెక్ట్. ఇక డబుల్, ట్రిపుల్ కాదు ఎన్నో సార్లు అయిపోయింది. అవును. అవును. అంటే అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలా మంది సంవత్సరానికి ఒకసారి వస్తారు. నార్మల్‌గా నవంబర్, డిసెంబర్, జనవరి ప్రాంతంలో ఒక నెల రోజులకి వచ్చేస్తారు. హ్మ్. నెల రోజులు అక్కడ ఫుల్ స్వింగ్‌లో పని చేసుకుంటారు. సో హ్మ్. ఆ టైంతో మిగతా టైంలో కొనుక్కుంటే దీనికోసం ప్రత్యేకించి రావాలి. ఓ 3-5 లక్షలు ఖర్చు పెట్టి ఫ్యామిలీ రావాలంటే. సో అందుకని మన ఇండియన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలో లాస్ అమెండ్ చేశారు కొన్ని రోజుల ముందే. ఏం చేశారంటే అమ్మేవాడైతే కంపల్సరీ రావాలి. ఆడు అమెరికాలో ఉన్నా, కస్టమర్ అనేది అమెరికాలో ఉన్నా, లేకపోతే దుబాయ్‌లో ఉన్నా, లేదా సింగపూర్‌లో ఉన్నా రావాల్సిందే. కొనుక్కునేవాడు కంపల్సరీ కాదు. ఎందుకంటే అమ్మేవాడికి పవర్ ఉంటది. కొనేవాడికి తర్వాత అమ్మినప్పుడు వీడికి పవర్ వస్తది బయ్యర్‌కి. ఇప్పుడు మాత్రం ఓకే. ఫార్మ్ 32A అని ఉంది. సో ఆ ఫార్మ్ 32 ఫిల్ చేసి అక్కడ సైన్ చేసి ఫోటో ఫార్మాట్ మేము పంపిస్తాము. అక్కడ ప్రింట్ తీసుకొని ఒరిజినల్ కలర్ ప్రింట్ తీసుకొని అన్ని చేసి అడ్రస్ చేసి పంపించేస్తాం. ఆ ఓకే. ఫామ్‌ని మనం బిల్డర్ రిప్రజెంటేటివ్ అంటే మనం ఆథరైజ్ చేస్తాం. బిల్డర్ గాని మన లోకల్ పర్సన్ గాని. దాని మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. బట్ ఇదే ప్రాపర్టీ 10 సంవత్సరాల తర్వాత అమ్మాలనుకోండి, హి హాస్ టు కమ్. బికాజ్ అమ్మడానికి పవర్స్ లేవు. ఓకే. సో చాలా మంది తెలియక వచ్చేస్తారు. కంపల్సరీ కాదు. ఒరిజినల్ డాక్యుమెంట్ కొరియర్‌లో పంపించారు. నార్మల్ స్కాన్డ్ అవన్నీ ఒరిజినల్ లాగా ఉంటది కదా! సో అవును. ఒరిజినల్‌ది ఐదర్ బై ఫెడెక్స్, స్పీడ్ పోస్ట్ కొన్ని ఉంటాయి. లేదంటే ఎవరైనా రిప్రజెంటేటివ్ చాలా మంది ఎవరో ఫ్రెండ్స్ ఏదో నెల వస్తూనే ఉంటారు. ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు. సంవత్సరానికి టెస్లాలో పనిచేస్తాడు. హ్మ్. కాలిఫోర్నియాలో టెస్లాలో. సో సంవత్సరానికి 2 సార్లు వస్తాడు. మిగతా టైం రావాలనుకుంటే ఎవ్రీ మంత్ ఎవరో ఒకరు వెళ్తుంటారు. ఆన్ అండ్ యావరేజ్ కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా! సో వాళ్ళకి కవర్ ఇచ్చి పంపించేస్తాడు. ఏదైనా ఐటెమ్ పంపియాలన్నా ఏదైనా. హుహు. దే నీడ్ నాట్ కమ్ అండ్ లీవ్ నీడ్ టు కమ్. రూల్స్ స్పెండ్ చేసుకొని లక్షలు, కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. బట్ దే హావ్ టు ఆథరైజ్ సంబడీ. సమ్ టైమ్స్ ద లోకల్ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు. లేదంటే బిల్డర్‌నే ఆథరైజ్ చేసేస్తాం. సో ఎంత పెద్ద ప్రాపర్టీ కొన్నా గూడా బయర్ అనేది
అంత ఇంపార్టెంట్ ఏం అవసరం కాదు కాదు. ఎక్కడ. సెల్లర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఓకే. బిల్డర్ కెనాట్ గివ్ ఆథరైజేషన్ సంబడి ఎల్స్ టు సైన్ అంటిల్ అఫీషియల్లీ యాక్సెప్టెడ్. ఇప్పుడు నా హ్మ్. తమ్ముడు పంపిస్తా కంపెనీలో ఈజ్ ఎ డైరెక్టర్ ఆయన వెళ్ళొచ్చు. లేదా బిల్డరే కంపల్సరీ వెళ్ళాలి. బిల్డర్ అందుకని ఏం చేస్తారు పెద్ద పెద్ద బిల్డర్స్ ఇప్పుడు మై హోమ్ అంటే రామేశ్వర్ గారు వెళ్ళరు కదా రిజిస్ట్రేషన్. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అండర్ హిమ్. సో ఎవరో ఒక పర్సన్ నామినేట్ చేసి ఆథరైజ్ చేస్తుంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. చేస్తే వాళ్ళు సైన్ చేయొచ్చు. బట్ ఇండివిజువల్ బయ్యర్ అయితే తర్వాత అమ్ముకోవాలనుకుంటే దే హ్యావ్ టు కమ్ పాజిటివ్లీ. ఓకే. రైట్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం.